నమస్తే, నేను బీపీఆర్ మీడియా. ఈరోజు మహమ్మదాబాద్ మండలంలో మహమ్మదాబాద్ గ్రామంలో రాజేంద్ర నగర్ కాలనీలో ఉన్నాము. ఈ యొక్క కాలనీ విశేషాల కోసము మా బీపీఆర్ మీడియాని సంప్రదించడం జరిగింది. ఈ యొక్క కాలనీలో అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మోరీలు తీయడం లేదు. అలాగే స్తంభాలకు లైట్లు లేవు. చాలా ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది. కెమెరామెన్ ఆ చెత్త చూపి. మోరీ దగ్గరకు దగ్గరకో మోరీ సమీపంలో చూసుకుంటే చాలా మోరీలు దాదాపు 3 నెలలు 4 నెలలు అవుతుందని చెప్తున్నారు కాలనీవాసులు సందర్భంగా. ఈ యొక్క సమాచారము కలెక్టర్ దృష్టికి చేరుతుంది కాబట్టి ఈ యొక్క కాలనీవాసుల సందర్భంగా ధర్నాకు దిగారు. ఈ యొక్క ధర్నాకు మేము బీపీఆర్ మీడియా రావడం జరిగింది. ఏది దాదాపు 3 నెలల నుంచి కూడా సంవత్సరం నుంచి కూడా మిషన్ భగీరథ నీళ్ళు వాటర్ రావట్లేదని చెప్పి కాలనీవాసులందరూ కూడా అంటున్నారు. ఈ యొక్క కాలనీవాసులని అడిగి వారి యొక్క ఉద్దేశాలు తెలుసుకుందాం. సార్, ఎవరు మాట్లాడతారు సార్ ముందు? సార్, మీ పేరు సార్? వెంకటయ్య గౌడ్. ఈరోజు ప్రజావాణిలో మహమ్మదాబాద్ గ్రామంలోని ఎంఆర్ఓ ఆఫీస్ లోపల మా కాలనీ సమస్యలు మీద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒక మోరీలు 3 నెలల నుంచి తీస్తలేరు. గ్రామ పంచాయతీలకు ఎన్నిసార్లు విన్నపించిన కూడా వాళ్ళు తీయడం లేదు. అదేవిధంగా వాటర్ కూడా మిషన్ భగీరథ వాటర్ 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కాలనీకి రావడం లేదు. అదేవిధంగా బస్టాండ్లో కూడా ఎన్నిసార్లు అధికారులకు విన్నపించినా కూడా బస్సులు ఆపడం కూడా లేదు. అందుకే దీని ద్వారానన్నా మాకు అధికారులు స్పందించి మాకు త్వరలోనే ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే సార్, మీరు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా సార్? ఇచ్చినాము. ఎన్నిసార్లు అందరు అధికారులకు ఇచ్చినాం. వాటర్ వాళ్ళకి ఇచ్చినాం, గ్రామ పంచాయతీ వాళ్ళకు అడిగినాము, ఆర్టీసీ వాళ్ళకు కూడా అడిగినాం. వాళ్ళు ఏమంటారు సార్? వాళ్ళ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఎలా రెస్పాండ్ అవుతారు సార్? వాళ్ళు ఎప్పుడో చేస్తామంటారు కానీ వాళ్ళు వీడికి స్పాట్లోకి వచ్చి ఏ పనులు చేయడం లేదు సార్. అలాగే మీ పేరు సార్? నా పేరు సలీం. నేను రాజేంద్ర కాలనీ. ఏంటంటే ఈ కాలనీలో ప్రధాన సమస్య మంచినీటి సమస్య. మిషన్ భగీరథ కాలనీ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంటే మా కాలనీలో దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా అసలు నీళ్ళు రావడం లేదు. దీని గురించి ఎన్నిసార్లు అధికారులు వివరించినా కూడా ఎలాంటి స్పందన లేదు. దాంతోపాటు ఏంటంటే డ్రైనేజ్ సమస్య. ప్రధానంగా డ్రైనేజ్ బాగా విరిగిపోయి దోమలు బాగా తయారై దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వచ్చి మొత్తం ఈ వ్యాధులు వస్తున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలకు, ప్రధానంగా మహిళలకు తొందరగా జబ్బు పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు ఎందుకంటే ఇమీడియట్లీ ఈ డ్రైనేజీని మొత్తం పరిశుభ్రం చేయాలని మా కాలనీ వాసం మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు అంటే స్ట్రీట్ లైట్ కూడా కొద్దిగా గాలి పెడితేనే ఒక స్ట్రీట్ లైట్ మిగులుతుంది, ఇంకోటి మిగలదు. ఎందుకంటే మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకంటే ముందే ఇక్కడ మొత్తం డ్రైనేజ్ క్లియర్ లేదు, దాంతోపాటు వాటర్ లేదు. దాని సంబంధించి చూస్తే కనీసం ఇప్పుడు ఈ చిన్నపిల్లలు తినడానికి కూడా లైట్లు సరిలేవు. కాబట్టి ప్రధానంగా మాకు లైట్ సౌకర్యం, దాంతోపాటు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. ఈ బస్ స్టాండ్ చూసి ఏం చేస్తున్నట్టు మేము ఈ ఆర్టీసీకి మన అధికారులకు ఎన్నిసార్లు కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒక నెల మాత్రం అక్కడ ఒక కంట్రోల్ని పెట్టి బస్సు ఆగినాయి. తర్వాత ఎప్పుడైతే రోడ్ డివైడింగ్ అయిందో అప్పటి కనీసం బస్సు ఆగుతలేదు. చాలామంది మహిళలకు కాలు నొప్పులు ఉన్నాయి. అదేవిధంగా మన వికలాంగులు వాళ్ళు కూడా బస్సు ఆగతలేదు. వాళ్ళు బాగా సంచులు పట్టుకొని లగేజ్ పెట్టుకొని ఎక్కడనో బస్ స్టాండ్కి వెళ్ళి దిగి నడుచుకోవడం చాలా ఇబ్బంది. కాబట్టి ఆర్టీసీ ఖచ్చితంగా ఇక్కడ బస్ స్టాండ్ దాన్ని ఉపయోగించుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా బస్ స్టాప్లో బస్సు ఆపాలని మా డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద మండల కేంద్రంలో ఇట్లాంటి సమస్యలు ఉంటే మరి గ్రామాల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? కనీసం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు మొత్తం స్పందించి ఇమీడియట్ మాకు రావాల్సిన లైట్లు, మంచినీళ్ళు, డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలని మా కాలనీ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మోరీలు తీయడం లేదని చెప్పారు సార్. ఎన్ని రోజుల నుంచి మోరీలు తీయట్లేదు? దాని గురించి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు సార్? దాదాపు ఒక 2 నెలల చిల్లర అవుతుంది. దాదాపు 3 నెలలు కావస్తుంది మోరీలు తీయడం. చూడండి, మీరే చూడండి, పక్కన ఎట్టుంది మొత్తం కూడా డ్రైనేజ్ పిలిచింది. మొత్తం చెత్త చెదారమై దాని దోమలు వస్తుంది. దానివల్ల డెంగ్యూ, మలేరియా మన వ్యాధులు వచ్చే అవకాశం వస్తుంది. చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. అధికారులందరూ కూడా మొన్న కలిస్తే నేను బయట కలిసినప్పుడు మా బీపీఆర్ మీడియా సందర్భించినప్పుడు తను ఒక అధికారి ఏమన్నాడంటే పచ్చదనం పరిశుభ్రత మహమ్మదాబాద్ గ్రామంలో జరిగినట్టు ఎక్కడ జరగలేదని అంటున్నారు సార్. మీరు దానికి సందేశం ఏమిస్తారు సార్? పచ్చదనం పరిశుభ్రత ఉంటే చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము పచ్చదనం పరిశుభ్రం ఉండని దాంతోపాటు కనీసం ఈ కాలంలో ముందు మొత్తం డ్రైనేజ్ సమస్య పరిష్కారం కావాలి, మంచినీటి సమస్య పరిష్కారం కావాలి. కేవలం పచ్చదనం ఒకటే పరిష్కారం కాదు కదా.
ఎందుకంటే ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం ఉండాలి, ముందు ఈ పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికి ప్రధాన కారణం డ్రైనేజ్. దాంతోపాటు మంచినీటి కూడా రావాలి, నీళ్ళు రావడం లేదు, నీళ్ళు ఒకటి. అదేవిధంగా దానివల్ల మొత్తం వీధి కుక్కలు కూడా ఈ చీకటి అయితే ఎందుకు కుక్కలు మొత్తం చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నాయి. ఇది కూడా పరిష్కారం కావాలంటే ముందు లైట్లు స్ట్రైట్గా ఉంటే ఆ కుక్కలు రానికి అవకాశం లేకుంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళ సందేశాలు కూడా తెలుసుకుందాం. మీ పేరు మేడం? మీ పేరు మేడం? నా పేరు పుష్పమ్మ. చెప్పమ్మా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి కాలనీలో? మీకు ఎలాంటి ఏ సమస్యలు, ఈ యొక్క సమస్యలు అధికార దృష్టిలకు తీసుకోవాలని మన బీపీఆర్ మీడియా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు బీపీఆర్ మీడియాకు? మేము ఎలాంటి అధికారులకు సందేశం అంటే, మాకు అధికారం అంటే సారు మా గల్లీలో నీళ్లు లేవు, నీళ్ళది పెద్ద సమక్ష. కేసీఆర్ నీళ్లు వస్తలేవు, 8 సంవత్సరాలు అయింది రావడం లేదు. మాకు ఇంటికి బోరు లేదు, మాకు లేని వాళ్ళకు ఇబ్బంది. మోరీలు తీసడం లేదు, అదొక ఇబ్బంది. కరెంటు సరిత రాదు, అదొక ఇబ్బంది. ఇక్కడ బస్సులు ఆపాయి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉండరు, ఆపడం లేదు. ఆపినా బస్టాండు ఇది కాదు వేరేతోనైనా ఆపుతారు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. అందరికీ సెక్రటరీ సార్కు 100 సార్లు చెప్పినాం, అయినా చెవులు ఊపడం లేదు. సెక్రటరీ సార్ ఏమంటున్నామా? వచ్చినప్పుడు కలుస్తుంది కదా, కళ్ళకి మొన్న వచ్చింది కదా, ఏమని చెప్పినామా మీకు? మొన్ననే ఆడనే ముందల సాఫ్ చేసిండు పోయిండు, అంతవరకే. ఇంకా ఈతలో చేసింది తెలియదు, ఆడనే ముందలనే ముఖం చేసిండు పోయిండు, వెళ్ళిపోయిండ్రు. మోరలు వేసిపోతారు, అదే మోరలకు మళ్ళీ అదే జామ అవుతుంది. మీ పేరమ్మా? నా పేరు పార్వతమ్మ సార్. చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి సందేశాలు ఉన్నాయి? సందేశాలు అందరికీ కలిగిన సందేశాలే మాకుంటాయి సార్. చాలా కష్టాలు ఉన్నాయి సార్. పిల్లలకు డెంగ్యూ జ్వరాలు అవి ఇవి వస్తున్నాయి, మోళ్ళు తీస్తలేరు, వాటర్ లేవు, నీళ్ళు మా ఇంతవరకు వాటరే వస్తలేవు మాకు ఇక్కడ. అయితే ఇక్కడ మీరు విజువల్స్ చూసుకోవచ్చు, కెమెరామ్యాన్ టోటల్ కవర్ చేయి, విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కాలనీ వాసులు అందరూ కూడా, లేడీస్ జెంట్స్ అందరూ కూడా ధర్నాకి దిగడం జరిగింది. ఎన్నిసార్లు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. కెమెరామ్యాన్ అలాగే టీచర్ పాండు సార్ కూడా కాలనీ నివాసి అయినటువంటి పాండు సార్ గారు ఉన్నారు, తన ఉద్దేశాలు కూడా తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి పాండు నాయక్. నేను రాజేందర్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి నా యొక్క ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో చాలా సమస్యలు చాలా ఉంది. ఇప్పటి నుంచే కాదు, గత 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి సమస్యలు అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఈ సమస్యలను ఎవరు పరిష్కరించడం లేదు. అదేవిధంగా మన ఈ గల్లీలో వచ్చేసి ఇంత మంచి పేరు ఉన్నటువంటి ఈ కాలనీ ఇంత అధ్వానంగా ఉన్నటువంటి పరిసరాలు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విధి లైట్లు అయితే ఇక్కడ విధి లైట్లు అనేది ఎప్పటికీ రాదు, వచ్చినా కూడా కొన్ని స్తంభాలకు మాత్రమే విధి లైట్లు వస్తుంది, మిగతా స్తంభాలకు అయితే లేదు. అదేవిధంగా అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది విధి లైట్లు అయితే మా ఇక్కడ ఉన్నటువంటి ఆ లాస్ట్ చివరిలో ఉన్నటువంటి ఇళ్ళ సైడ్ అయితే ఇప్పటి వరకు ఆ లైన్ మ్యాన్ కానీ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి స్తంభాలకు అసలు లైట్లు వేయడం లేదు. అది దాదాపు ఒక 5-6 ఇయర్స్ అవుతుంది, వాళ్ళు ఇప్పటివరకు వేయడం లేదు. కాబట్టి చాలా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ చివరిలో ఉన్నటువంటి ప్రాంతం చాలా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఆ స్థలంలో చిన్నపిల్లలు చాలా ఆడుకుంటారు, అక్కడ పాములు కూడా చాలా వస్తుంటూ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా మోరీ సౌకర్యం, ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ పైపులు ఇక్కడ సగం వరకే చేశారు, మిగతాది అక్కడ చేయలేకపోయారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి ఆ మోరీ సమస్యలు చాలా విపరీతంగా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లలో అక్కడ నీళ్లు కూడా మేము వదిలిపెట్టడం జరిగింది. దానివల్ల దోమలు అనేది చాలా విపరీతంగా వస్తుంది, ఆ దోమల వల్ల చాలా రోగాలు అనేది తయారవుతుంది. కాబట్టి అతి చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, లేని రోగాలు వస్తుంది. కాబట్టి దీన్ని మీరు అధికారులు గమనించి ఈ త్వరగా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన గల్లీకి ఉన్నటువంటి ముందులో ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్, అంత మంచి ఉన్నటువంటి బస్ స్టాండ్లో అంత మంచి ఎక్కువ ఉన్న ప్రాంతం ఉన్నటువంటి మన బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్లో కనీసం ఒక బస్సు కూడా ఆగడం లేదు. ఎన్నోసార్లు అధికారులు కూడా ఫిర్యాదు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం అనేది దొరకట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ మాకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీరు సాల్వ్ చేస్తారని మనం చేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. ఉన్నారు, తన ఉద్దేశాలు కూడా తెలుసుకున్నాం. అధికారులకు చెప్పడం జరిగిందా మీరు వెళ్ళి?
కరెంట్ వస్తలేదు, మాకు నీళ్లు సరిగ్గా లేవు, మాకు రోడ్లు సరిగ్గా లేవు, బస్సులు కరెక్ట్ చెప్తలేరు, మేము ఎవరు ఉండాలి అవ్వలేదు, మాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, బట్టలు లేవు, మాకు చిన్న పిల్లలు పెట్టుకుని డెంగీ జ్వరాలు మలేరియా జ్వరాలు వచ్చింది సార్. మరి ఏం చేయాలి చెప్పు పిల్లలు? మేము ఎవరు చెప్పుకోవాలి? చెప్పుకుని బట్టలు లేక పిల్లలు ఎక్కువ దేహాంతరం బతకనికే వారి వాళ్ళు మేము ఎవరు చెప్పుకోలేదు. చచ్చిపోయే అవకాశం వచ్చింది మాకు ఇళ్ళ. మేము చెప్పుకోలేక ఎవరు చెప్తే కూడా చేస్తాం, ఇయ్యాల చేస్తాం, రేపు చేస్తాం, ఎవరు చేస్తారు? ఎవరు సంధిస్తలేదు మాకు మా బాధలని, మా కష్టాలని. రాత్రి మేము చేసేది ఒక తప్ప మాకు ఏం లేదు. ఓ రోడ్డు మీద లైట్ లేవు, ఓ ఇళ్ళ పక్కన మోరీలు 5 సంవత్సరాలు మోరీల గురించి చెప్పి మాకు యాసిడ్ సర్పంచ్ ఉన్నప్పుడు చెప్పినాము, వార్డు మెంబర్స్ ఉన్నాము చెప్పినాము, ఎవరు ఉండలేదు మాకు. చేస్తామంటారు, అంతే ఉంది సార్. మేమేం చెప్పాలి చెప్పు ఎవరికి? అలాగే ఇక్కడ సర్పంచులు ఎలక్షన్స్ కాకపోవడం, సర్పంచులు లేరు, ఎవరు లేరు, పట్టించుకోవడం లేదని చెప్పి కూడా కాళీవాసం అందరూ కూడా అనడం జరిగింది. ఈ యొక్క సమస్యలు అధికారులు దయచేసి చూసి పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క మా బీపీఆర్ మీడియా కోరుతుంది. ధన్యవాదాలు సార్. ఇదిగో ఇక్కడ మనము మురికి చిమ్మ చెట్ల దగ్గర ఉన్నాము, అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మొత్తము నీళ్ళు మొత్తం చెరువులాగా మొత్తం డ్రైనేజ్ నీళ్ళు నిండడం జరిగింది. దయచేసి ఎంపీటీఓ గారు కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని పరిష్కరించాలని చెప్పి దయచేసి ఎంపీటీఓ గారిని కోరుతున్నారు. కాలనీవాసులు అందరూ కూడా థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం మోరీ సమీపం దగ్గరికి వచ్చాము. ఈ యొక్క మోరీలో మొత్తం కూడా చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు ఉంది కాబట్టి చెట్లు మొలిసి తుమ్మ చెట్లు మొలిసి కూడా మొత్తం అడ్డమైంది. దయచేసి ఈ యొక్క పరిష్కారాన్ని పరిష్కరించాలని చెప్పి కాళీవాసులు అందరూ కూడా కోరుతున్నారు. దయచేసి అది చూపి అదంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. దయచేసి గమనించండి. మనము విజువల్స్ లో చూడడం జరుగుతుంది. ఈ యొక్క చెట్లు మొత్తము ఎక్కడ చూసినా మురికి చెట్లు మోరీల వల్ల మొలవడం జరిగింది కాబట్టి చూస్తూ ఉన్నారు మీరు విజువల్స్. 2 years అవుతుంది. ఈ యొక్క చెట్లు కూడా 2022లో ఈ పైపులు వేయడం జరిగింది కాబట్టి విజువల్స్ అయితే చూస్తున్నారు. ఇంతవరకు అయితే ఏం లేదు. ధన్యవాదాలు. ఇక్కడ మొత్తం మోరి సమీపంలో మొత్తం చెత్తనే కనపడుతుంది. కాళీవాసులందరూ కూడా కంప్లైంట్ ధర్నాకు దిగారు కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా చెత్తనే కనపడుతుంది. ఒకసారి చెత్త చూపిదంతా చెత్త చూపిదంతా. ధన్యవాదాలు.